వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. 3,24,234 కోట్ల రూపాయలతో తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన భట్టి. హైదరాబాద్ మెట్రో సేవలకు కాసేపు అంతరాయం. ప్రపంచం యుద్ధ భూమిలో భారత్ సేఫ్ జోన్లో కిషన్ రెడ్డి. డీజిల్ మండే పొయ్యి, సిరిసిల్లలో హోటల్ నిర్వాహకుడి వినూత్న ప్రయోగం. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది. శాసనసభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రసంగాన్ని ప్రారంభించారు. 3,24,234 కోట్ల రూపాయలతో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ప్రతి పౌరుడికి సామాజిక ఆర్థిక న్యాయం అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అంబేద్కర్ అడుగుజాడల్లోనే పాలన సాగిస్తున్నట్లు తెలిపారు. అటు శాసనమండలిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ప్రతి పౌరుడికి సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం అందించడమే పరిపాలన లక్ష్యం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నట్లుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన అడుగుజాడల్లోనే నడుస్తూ మా పాలన సాగిస్తున్నాం. మేం పాలకులం కాదు, ప్రజలకు సేవకులం. ప్రజలు మాకు అప్పగించిన ఈ అధికారాన్ని ఒక బాధ్యతగా భావించి ప్రజా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకుపోతున్నాం. మనల్ని మనం తెలుసుకునే ఉత్తమ మార్గం ఏమిటంటే, ఇతరులకు సేవ చేయటంలో మనం మర్చిపోవటం అని ఆనాడు మహాత్మా గాంధీ చెప్పిన విషయాలలో ప్రజలకు మేమిచ్చిన వాగ్దానాలను, వారు మాపై పెట్టుకున్న ఆశలను సంతృప్తికరమైన స్థాయిలో నెరవేరుస్తూ వస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక మరియు వ్యవస్థల విధ్వంసాన్ని సరిచేస్తూ పాత అప్పులను, వాటి వడ్డీలను కట్టుకుంటూనే పాలనను గాడిలో పెట్టాం. ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూనే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాం. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాలన్నదే మా లక్ష్యం. అందుకోసమే అహర్నిశలు శ్రమిస్తున్నాం. ఈ 2 ఏళ్లలోనే రాష్ట్రానికి రికార్డు స్థాయిలో పెట్టుబడులు తీసుకురాగలిగాం. ధీరోదాత్తుడు ఎన్నడూ తనకు ఎదురైన అవరోధాలకు బెదరుడు. అవరోధాలనే అవకాశాలుగా మలుచుకొని ముందుకు సాగుతాడు. మేమెంచుకున్న లక్ష్యాల వైపు అడుగులేయటంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా లెక్క చేయక ముందుకు సాగుతున్నాం. ప్రజల నుండి పన్నుల రూపంలో వచ్చిన సొమ్మును తిరిగి వారి అభ్యున్నతి కోసమే. నాగోల్ రాయదుర్గం మార్గంలో మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యతో మెట్రో సర్వీసులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. దాదాపు 20 నిమిషాల పాటు సేవలు నిలిచిపోయాయి. మరమ్మతుల అనంతరం మెట్రో సర్వీసులు కొనసాగుతున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఉగాది సందర్భంగా స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చినట్లు చెప్పారు. మోదీ నాయకత్వంలో దేశం ఆధ్యాత్మిక అభివృద్ధితో పాటు శాంతి బాటలో నడుస్తోందన్నారు. ప్రపంచమంతా యుద్ధ భూమిలో ఉంటే భారతదేశం మాత్రం ప్రధాని మోదీ నాయకత్వంలో సురక్షితంగా ఉందని పేర్కొన్నారు. తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పండుగ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం రావడం జరిగింది. అభివృద్ధి చెందిన దేశాలైనటువంటి అమెరికా లాంటి దేశాలు కానీ, లేక చాలా సేఫ్ జోన్ అనుకున్నటువంటి అరబ్ కంట్రీస్ కానీ, ఏ రకంగా ఈరోజు ఉద్రిక్త వాతావరణంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తూ ఉన్నాము. ప్రపంచమంతా కూడా ఈరోజు వార్ జోన్లో ఉంటే భారతదేశం ఏకైక దేశం ఈరోజు సేఫ్ జోన్లో ఉంది, ఆధ్యాత్మికమైనటువంటి జోన్లో ఉంది, డెవలప్మెంట్ జోన్లో ఉంది, మరి శాంతికి సంబంధించినటువంటి జోన్లో ఈరోజు భారతదేశం ఉంది. రానున్న రోజుల్లో కూడా మరి మంచి పాడి పంటలతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో మరి ఉండాలని ఉగాది పండుగ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అన్ని వర్గాల ప్రజలకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా మన దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారిని మరింత సమర్థవంతంగా పరిపాలించే విధంగా ఆయనకు ఆరోగ్యాలు ఇచ్చి శక్తినివ్వాలని వెంకటేశ్వర స్వామి. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడంతో హోటళ్ల నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అల్పాహార కేంద్రం నడుపుతున్న మహేష్ వినూత్న ఆలోచనతో డీజిల్తో పనిచేసే స్టవ్ తయారు చేశాడు. చిన్నపాటి విద్యుత్ మోటార్ను నడపడంతో వచ్చే గాలిని ఓ వైపు ద్వారా డీజిల్ను మరోవైపు ద్వారా పొయ్యిని దగ్గరకు పంపి అక్కడ వెలిగించడం ద్వారా మంట వచ్చేలా దీనిని రూపొందించారు. అవసరాన్ని బట్టి మంటను హెచ్చుతగ్గులు చేసుకునే వీలుంది. 1 లీటరు డీజిల్తో గంట నుంచి 2 గంటలు పొయ్యి మండుతుందని మహేష్ తెలిపారు. వాణిజ్య సిలిండర్ ధరతో పోలిస్తే దీంతో ఖర్చు సగానికి తగ్గిందన్నారు. దీని తయారీకి సుమారు 10,000 ఖర్చుతో పాటు 4 రోజుల పాటు శ్రమించినట్లు వెల్లడించారు. ఇది చూసిన మరో 2 హోటళ్ల నిర్వాహకులు సైతం ఇలానే పొయ్యిలు తయారు చేయించుకోవడం విశేషం. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.